ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. కర్ణాటక సీఎం సీటు ఫైట్ వ్యవహారం మరింత రంజుగా మారింది. సీఎం మార్పు అంశాన్ని హైకమాండ్ కు వదిలేశారు రాష్ట్ర నేతలు. ప్రస్తుతం అబుదాబిలో ఉన్నటువంటి సోనియా గాంధీ రేపు రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. సోనియా గాంధీ వచ్చాకే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ వివాదంపై చర్చించనున్నారు. ఈ వివాదానికి పార్లమెంటు సమావేశాల ముందే తెరదించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం బాధ్యతను సోనియా గాంధీపై పెట్టారు సీనియర్ నేతలు. తనకే మద్దతివ్వాలని కాంగ్రెస్ సీనియర్లను డీకే కోరుతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్లతో మంతనాలు జరిపారు. కర్ణాటక కేబినెట్ సమావేశానికి ముందు ఆసక్తికరంగా డీకే శివకుమార్ ఒక ట్వీట్ చేశారు. మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలమంటూ డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. న్యాయమూర్తి అయినా, అధినేత అయినా, తానైనా ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే అన్నారు. మరొకవైపు కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే బలాబలాలపై ఆరా తీస్తోంది హైకమాండ్. 2 నెలలుగా తండ్రి నాయకత్వాన్ని వ్యతిరేకించిన సిద్ధు కొడుకు యతీంద్ర యూటర్న్ తీసుకున్నారు. తన తండ్రినే సీఎంగా కొనసాగించాలని కోరుతున్నారు. ఇక డీకే శివకుమార్ కు వక్కలిగ సామాజిక వర్గంతో పాటు మైసూరు ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లతో పాటు అందరినీ పిలిచి చర్చలు జరుపుతామని అన్నారు. मैं इन सबको बुला के चर्चा करता हूं. उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे. तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. ये देखिए కర్ణాటకలో పవర్ షేరింగ్ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవడంతో ఖచ్చితంగా ఇక మిగిలిన 2.5 ఏళ్లు తనకే అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ గతంలో అంటే ఎప్పుడైతే అధికారంలోకి రావడానికి పీసీసీ చీఫ్గా తాను పూర్తి స్థాయిలో శ్రమించాననే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు డీకే చెప్పుకుంటూ వచ్చారు. అయితే తనను కాదని సిద్ధరామయ్యని ఇచ్చినప్పుడు తన డిమాండ్ ఒకటే, మొదటి 2.5 ఏళ్ల తర్వాత మిగిలిన 2.5 ఏళ్లు తనకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టారు. దీనిపైన గతంలోనే హైకమాండ్ అంగీకరించిందనే విషయంపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక తీరా ఇప్పుడు 2.5 ఏళ్లు ముగియడంతో కర్ణాటకలో ఇప్పుడున్నటువంటి సిద్ధరామయ్యను మార్చి ఖచ్చితంగా డీకే శివకుమార్ కు పగ్గాలు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ మొదలైంది. డీకే శివకుమార్ ఇప్పటికే తనకు మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశం అవడమే కాకుండా పరమేశ్వరన్ లాంటి వాళ్ళు సైతం ఈ విషయంలో స్పష్టంగా చెప్తున్నారు. అంటే మొదట దళితుడు సీఎం కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరమేశ్వర్ ఇప్పుడు డీకే శివకుమార్కి ఇస్తే తాను వెనక్కి తగ్గుతానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే డీకే శివకుమార్ ఒక ట్వీట్ చేశారు, ఎక్స్ లో పోస్ట్ చేశారు. అందులో మాట నిలబెట్టుకోవడమే అసలైనటువంటి బలం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి అంశం అయితే ఈ మాట నిలబెట్టుకునేటువంటి అంశంలో అది జడ్జ్ అయినా సరే, లేదంటే ఎవరైనా సరే, అధినేత అయినా సరే, చివరికి నేనైనా సరే మాట మాత్రం నిలబెట్టుకోవడమే అసలైనటువంటి బలం అంటూ ఆయన చేశారు. అంటే ఇండైరెక్ట్ గా ఇది హైకమాండ్ తనకిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున
చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఏఐసీసీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సైతం ఇదే అంశంపైన కీలకంగా చర్చిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపైన ఎవరికే వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుకోవద్దు, హైకమాండ్ అన్ని రకాలుగా చర్చించి అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో కలిసి చర్చించిన తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది డిసైడ్ అవుతామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే హైకమాండ్ సైతం 1-2 రోజుల్లో ఈ అంశానికి చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవైపు సిద్ధరామయ్య తానే ఈ మిగతా 2.5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తున్నానంటూనే మరోవైపు ఆయన చేస్తున్నటువంటి పోస్టులు కావచ్చు, ఆయన జరుపుతున్నటువంటి కొన్ని చర్చలు, మరోవైపు ఎమ్మెల్యేలతో జరుగుతున్నటువంటి సమావేశాలు, ఇవన్నీ ఎటువైపు దారితీస్తాయనే దాని మీద కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజా ట్వీట్తో పాటు ఇంకా ఏం జరగబోతుంది కర్ణాటకలో అంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. హైకమాండ్ ను కలవడం లేదన్నట్టుగా చెప్పారు. తన్ను ఢిల్లీ రావాలని ఎవరూ ఆదేశించలేదని అన్నారు. రేపు ఒక ప్రైవేట్ ఫంక్షన్ కోసం ముంబై వెళ్తున్నట్టుగా చెప్పారు డీకే శివకుమార్. ನನಗೆ ಯಾರು ಕರೆದಿಲ್ಲ. ನಾಳೆ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಂತ 50 ವರ್ಷದ ಅಂಗನವಾಡಿ ಅಕ್ಕಾಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇವತ್ತು ಮುಂಬೈಯಲ್ಲಿ ನನಗೊಂದು ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಈಗ ಸಾಯಂಕಾಲ ಹೋಗಿ ರಾತ್ರಿ ವಾಪಸ್ ನನಗೆ ಯಾರು ಕರೆದಿಲ್ಲ. ನಾಳೆ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಂತ 50 ವರ್ಷದ ಅಂಗನವಾಡಿ ಅಕ್ಕಾಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇವತ್ತು ಮುಂಬೈಯಲ್ಲಿ ನನಗೊಂದು ಖಾಸಗಿ